కనుకై మా ఉదయాలను సిద్ధపరచుకొని పేరుగా నిర్వహణలో పాల్పొందుతూ చూపించుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అయోగ్యుడు అపాత్రుడైన ప్రభా నాయన కనపరచండి. నీ మాటలు ప్రభా అందించుటకు నీ సహాయం చేయండి. యేసుప్రభువు ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యంలో నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ 11వ అధ్యాయంలోని 5వ వచనం అందరం చదువుకుంటాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుకుంటాము. బైబిల్ ఉన్నవారు చదవలేని వారు చదవండి. విశ్వాసం ద్వారా విశ్వాసం బట్టి ఆనందం మరణం కాబట్టి ఇక్కడ ఆనందం గురించి చెప్తున్నాం. కాబట్టి విశ్వాసమును బట్టి ఆనందం అతడు మరి కొనుక్కోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండేది సాక్ష్యం పొందేది కాక దేవుడు అతను కొనుక్కోని కనుక అతడు లేకపోయాను. ఈయన ద్వారా మనం ఈ భూమి మీద గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మనలో దేవుడు ఒకవేళ మనం ప్రశ్నిస్తే మీరు ఎందుకు యేసు ప్రభువును నమ్ముకున్నారు అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఒకవేళ నన్ను అడిగితే నేను చెప్తాను. నాకు అర్థమైన విషయం మీరు కూడా ప్రతి వారు మీరు యేసు ప్రభువు ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే మీరేం చెప్తారో ఆలోచించుకోండి. ఏం చెప్తారు? ఎందుకు నమ్ముకున్నారు అన్న యేసు ప్రభువును? మీరు ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభువు? ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఇప్పుడు 4 పూలు దున్ని విత్తనాలు వేసాం. ఎందుకు వేస్తాము? పంట రావాలి. పంట దాని నీళ్ళను మనము అనుభవించాలి కదా. దానికి ఒక గురి ఉంది, ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఉద్దేశం లేకుండా, ఒక సంకల్పం లేకుండా, ఒక గురి లేకుండా ఏదైనా చేయడం వలన ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి అందుకనే ఈయన జీవితంలో కొన్ని వచనాలు చదవండి. ఆదికాండం గురించి మరి ఏం రాయబడిందో చూద్దాము. ఆదికాండము 5వ అధ్యాయంలో 22 నుండి 24 వరకు చదవండి. ఆనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏళ్ళు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయిను. చూడండి, ఈయన గురించి ఇక్కడ రాయబడింది. ఇంకొక మాట ఈయన గురించి యూదా పత్రికలో ఉంది. యూదా పత్రిక 14వ వచనం, ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది, అందులో 14వ వచనం. ప్రకటన గ్రంథం కంటే ముందుగా ఉంటుంది. యూదా పత్రిక ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరి గురించి ప్రవచించి కారణం అనేక తీర్పు తీసుకును. వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనులుగా చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి భక్తిహీనులైన
సులువుగా చెప్పిన యేసు ప్రభు వస్తాడు మళ్ళీ. ఇప్పుడు గమ్యం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ 3 సందర్భాల్లో ఈయన గురించి రాయబడింది. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏమి కలిగి జీవించాడు, ఎట్లా నడుచుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, లోకానికి ఏం సందేశం ఇచ్చాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన ఏమైనాడు, ఏమి కలిగి ఉన్నాడు, ఏ గురితో నడుచుకున్నాడు, తర్వాత లోకానికి ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి అనేది ఈ 3 మాటలు మనము గమనించాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట? ఆనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవడం అంటే ఏంటి? దేవునితో నడవడం అంటే ఎట్లా నడుస్తాం? దేవునితో ఉంటాడు. దేవుడు కనపడతాడు మీకు? చూసారా దేవుడు ఎప్పుడైనా? చూసారా? మీలో ఎవరైనా చూసారా? మీలో ఎవరైనా దేవుడు చూసారా? మరి ఎంత చూడలే ఎట్లా నడుస్తాం? చూడండి, మనకు కనపడే కనపడతాయి. నేను నడిచేది ఎంత చూస్తే కనపడితే అరే ఆయన ఏంటో నడిచాడు కదా, నేను ఆయన ఏదో నడుచుకుంటూ పోవాలని అనుకుంటాం. కానీ దేవుడితో నడిచాడంటే ఆయన దేవుడైతే కనపడదు. మరి దేవుడితో నడిచాడంటే ఆయన దేవుడితో నడిచేటప్పుడు ఎప్పుడున్నాడంటే ఆయన దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుకనే ఆయన తీసుకొని పోబడ్డాడు. ఎక్కడికి? దేవుడితో ఉన్నట్టు. దేవుడితో ఇప్పుడు నేను అడిగితే నేను చెప్తా, ఎందుకు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటే దేవుడితో నడవడానికి అని చెప్తాను. తర్వాత ఇంకేం చెప్తా? నీ గురి ఏంటి? నా గురి ఏంటంటే నేను దేవుని దగ్గర పోవాలి. దేవుని దగ్గరికి పోవాలంటే ఏం కావాలి? నీకు ఏముండాలా? దేవునికి ఇష్టమైన జీవితం ఉంటే కదా దానికి ఈ 2 మాటలు. ఇంకోటి ఏంటి? నేను లోకానికి ఒక సందేశము ఇవ్వాలి. లోకానికి నేను పోతే నేను లోకానికి ఒక సందేశం ఇవ్వాలి. నేనేం సందేశం ఇస్తా? ఏమని సందేశం ఇచ్చాడు ఆయన? భక్తిహీనులు ఉన్నారు, లోకంలో భక్తిహీనత ఉంది. ఈ భక్తిహీనులందరికీ తీర్పు తీర్చడానికి వేవేల కొలది దూత పరిశుద్ధులతో ఈ భూమి మీదకి వస్తాడు. భక్తిహీనముగా చేసిన ప్రతి దానికి ఏముంటుంది? తీర్పు ఉంటుంది అని సందేశం ఇచ్చాడు. నేను కూడా చెప్పాలి, నమ్మిన వారికి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. ఇది దేవుడు మనకి ఇచ్చిన సందేశం. ఏంటి? ఇది రెడీమేడ్. కాబట్టి కలిగి ఉన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఒక రెడీమేడ్ అంటే లోకానికి సందేశము రెడీమేడ్గా ఉంది. ప్రవచించాడని కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపిస్తుంది కనుక మీరు మారుమనసు పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్ష ఉంది అని ఆయన చెప్పాడు. నేను చెప్పాల్సింది. కానీ నేను కలిగి ఉన్నదంటే ఇప్పుడు ఆయనతో నాకు సంబంధం. నేను దేవుడిని చూడని దేవునితో ఎట్లా నడుచుకుంటాము, కాబట్టి దేవునితో నడిచినటువంటి సందర్భము మనం గమనించాలి. చూడండి, ఇక్కడ ఆయన దేవునితో నడిచినాడట. దేవునితో ఎట్లా నడుచుకున్నాడు? దేవునితో నడవడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మాట చదవండి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. దేవునితో నడవాలి కదా. దేవునితో నడిస్తే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. మనుషుడా, దేవుని మార్గంలో దేవునితో నడిచేది ఉత్తమమైన ఏది ఉత్తమమో ఉత్తమమైన దాన్ని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇది న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. నీ దేవుని ఎదుట
ఏమంట? దేవుని ఎదుట నడుచుకోవాలని ముందు నడుస్తారు. ఆయన ముందు నడిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి ఇక్కడ? న్యాయముగా నడుచుకోవాలి. న్యాయం అంటే ఏం న్యాయము? నీకు దొరికిన న్యాయం కాదు. నీకు ఒక రకమైన న్యాయం తెలుస్తుంది. మానవ న్యాయం, మానవ సంబంధమైన న్యాయం ఉన్నాయి. దేవుడి సంబంధమైన న్యాయం కూడా ఉంటుంది. మానవ సంబంధమైన న్యాయం వేరు. మానవ సంబంధమైన న్యాయం ఏంటంటే వాళ్ళకు ఏది చూస్తే అది న్యాయమే అనుకుంటారు మనిషి. కానీ దేవుడి న్యాయం వేరుగా ఉంది. దేవుడు నీకు ఏం చెప్తున్నాడో, నిన్ను ఏం చేయమన్నాడు. కాబట్టి దేవుడి వాక్యంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన మార్గములన్నీ ఆయనతో నడవడం అంటే ఆయన మార్గములను ఆయన ఏం చెప్పాడో దాంట్లో నడుచుకోవడం. రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము అంటాడు దావీదు. దావీదు ధర్మంతని పిలిచాడు. ఇప్పుడు దావీదు విషయం కూడా రాయబడింది. అపోస్తల కార్యము 11వ అధ్యాయంలో వచ్చి కూడా దావీదు గురించి కూడా చూడండి. ఆయన విషయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అమ్మా దావీదు వారికి రాజుగా ఏర్పరచను. ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. గమనించండి, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఏమన్నాడు? నేను నాశనకరమైన దొంగ ఊపిలో ఉన్న వ్యక్తిని అంటాడు. మరి దొంగ ఊపిలో ఉన్నటువంటి వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఎట్లయినాడు? దేవునికి ఇష్టడుగా ఎట్లయినాడు? దొంగ ఊపిలో ఉన్నటువంటి వ్యక్తి పోతాయా అండి? ఒకసారి పోతాయమ్మా. ఇప్పుడు మీరు బాప్తిజం తీసుకున్నారు కదా, ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు ఇక్కడ? చాలా మంది ఆరాధన చేశారు. బాగా 45 నిమిషాలు నాకు ఆరాధన చేశారు. నాకు ఆయన 1 గంట ముగించేసి అయిపోతుంది. ఆయన 1 గంటకి ఆయన చెప్పినాడు, అయిపోయింది టైం. మరి ఇప్పుడు ఏం చేయాలి? కొన్ని విషయాలు చెప్పాలి. మోసుకొచ్చిన దాన్ని పెట్టుకోవాలి కదా, తాను తీసుకొని పోవాలంటే మోసుకొచ్చినా కదా. నీకు ఈ పెట్టాలంటే మోసుకొని వచ్చినా, మరి ఇంటికి తీసుకొని పోనా? ఇచ్చుకోవాలి చెప్పండి. పెట్టుకోవాలా తీసుకొని పోవాలా? ఇచ్చుకోమంటే ఆయన మరి సరైతే 1 గంట కాబట్టి నాకు 5 నిమిషాలు ఉంటాయి. కాబట్టి దేవుడు విన్నారా? విషయం ఏంటంటే దేవుడి యొక్క సన్నిధిలో నడవడము. ఆయన ఏమంటున్నాడంటే న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట. న్యాయముగా ఎట్లా నడుచుకుంటావు? ఇప్పుడు ఒక దినము ఈ దావీదు అనే మనుషుడికి నా ఇష్టానుసారమైన మనుషులని దేవుడు చెప్పినాడు కదా. ఈ మనుషుడు ఒక దినమున ఒక బురద గుంటలో దిగినాడు. పొరపాటు చేసినాడు, తప్పు చేసినాడు. ఇంటి పక్కల ఒక మంచి యవనస్తురాలు ఉందంట, ఆమె తెప్పించుకొని పాపం చేశాడు. ఏం చేస్తాడు? ఇట్లాంటి మనిషిని దేవుడు ఇష్టానుసారమైన మనిషి అంటాడు. కానీ ఆయన కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా కూర్చున్నాడు. ఏం చేసినాడంటే, తర్వాత ప్రవక్త వచ్చి దేవుని సేవకుడు వచ్చి హెచ్చరిక చేసినాడు. ఏమనంటే, నీవు అయ్యా ఒక కథ చెప్తా, నీకు వినాలి నువ్వు అని కథ చెప్పినాడు. ఆ కథ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర ఒక మార్గస్తుడు వచ్చినాడు. మార్గస్తుడు వస్తే ఆయన చాలా సంపన్నుడు, ఆస్తిపరుడు. ఆయన గొర్రెలు గొడ్లు ఉన్నాయి. అవన్నీ ఏం తీసుకోకుండా పక్కింటి వాళ్ళ దగ్గర ఒక చిన్న గొర్రె పిల్ల ఉంటే తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథికి భోజనం చేసి పెట్టాడు. ఆయన ఏం చేయమంటావు సార్ అన్నాడు. ఎవరు? ఈ ప్రవక్త వచ్చి ఆయన అంటాడు. ఆయన అంటే ఆయన ఏమంటాడు తెలుసిన? వాడు ఒక్కడు తీసుకుంటే 4 ఇవ్వాలంటాడు. ఒక్కడు తీసుకుంటే 4 ఇవ్వాలంటే ఆయన ఏమన్నంటే, ఆ మనుషుడు నీవే అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన రాజు కదా, రాజు కాని దానిలో తిరుగులేదు. కాబట్టి అప్పుడే నేను ఇంత
ఫేస్ టు ఫేస్ మాట్లాడతావా అని చెప్పేసి అప్పుడే కత్తితో నరికేయాలని ఎవడాడు కానీ ఏం చేసినాడు తెలుసునా? తల వచ్చి తల కొట్టుకొని ఏడ్చినాడు. తల కొట్టుకొని ఏడ్చినా కానీ దేవుడు మాత్రము వదిలిపెట్టలేదు. ఏడ్చినా కానీ వదిలిపెట్టలేదు. కానీ ఒక్కడికి 4 అన్నావు కదా, ఇంకో 4 తీసేసుకున్నాడు చెప్పాడు. ఒకటి అన్ని చేసుకున్నావు కదా, ఒకటికి 4 అంటే నలుగురి ఒక్క మనిషి జీవితాన్ని నాశనం చేస్తే ఆయన పిల్లల్ని 4 నాశనం చేయించాడు దేవుడు. దేవుని న్యాయానికి యథార్థంగా తల వంచినాడు, తిరుగుబాటు చేయడం. అది న్యాయం అంటే ఏంటంటే మనుషులముగా, అంటే అలాంటి పాపం మనం కూడా చేయాలని కాదు, చేస్తే మాత్రము ఎంత మాత్రం తప్పి నీ విశ్వాసులైనా బల తీసుకునే వ్యక్తి అయినా ఎవరైనా సరే నీకు మాత్రము డబల్ 4 గంటలు ఖచ్చితంగా నీ శిక్ష ఇప్పటికి కూడా 4 గంటల కంటే ఎక్కువ అనుభవించాల్సిందే. అది మాత్రం గ్యారెంటీ. కాబట్టి ఇప్పుడు అలాంటి దాని విషయంలో భయపడి మనం ఏం చేయాలా? ఇప్పుడు భయపడి పాపము భయము నుండి పాపము చేయకుడి. భక్తిహీనులు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాల కొరకు దేవుడు తీర్పు తీర్చున్నాడు కనుక మీరు ఈ రీతిగా చేయొద్దు. దానికి భయపడి, దేవుని ఖడ్గానికి భయపడి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని జాగ్రత్త పరచుకోవడం, దేవుడితో నడవడం అంటే తీర్పుల గురించి ఎప్పుడు మన దృష్టిలో అది కనపడుతుందా? దేవుడు న్యాయవంతుడు, ప్రతి విషయమును ఆయన గమనిస్తూ ఉంటాడు, ఆయనను చూస్తున్నాడు. దేవుడితో నడుచుకోవడం అంటే ఏంటంటే ప్రతినిత్యం ఆయన నన్ను చూస్తున్నాడు. ఆదికాండము 49 అధ్యాయంలో 39 మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఘోరమైనటువంటి ఎవ్వరు లేరు అక్కడ. ఆ స్త్రీ ఆయనే ఉన్నారు. ఆమె ఒక మాట చెప్తే ఆయన అంటాడు, నా దేవుని దృష్టికి విరోధంగా నేను పాపము చెయ్యను అన్నాడు. ఇంకా బలవంతం చేస్తే చేతిలో తన వస్త్రాన్ని విడిచిపెట్టేసి పారిపోయినాడు. అది దైవ భయము కలిగి జీవించడము. దేవుడితో నడవడం అంటే విషయం చెప్తున్నాను ఏంటంటే దేవుడితో నడవడము. దేవుడితో నడవడం అంటే ఏంటంటే దేవుని వాక్యమే దేవుడు కదా. వాక్యము దేవుడై ఉండెను. మనము ప్రతి నిత్యము చదవడానికి దేవుని వాక్యం మన యొద్దను మన హృదయంలోను ఉన్నది. అది మేము ప్రకటించే వాక్యం అని రోమపత్రికలో చూస్తాం. కాబట్టి దేవుని వాక్యము ఆయన మనల్ని ఎప్పుడు చూస్తున్నాడు, ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు అనే కాన్సెప్ట్తో ఎవరైతే ఈ లోకంలో నడుచుకుంటున్నారో వాళ్ళే దేవుడితో నడిచేవాళ్ళు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు శిక్షిస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని విడిచిపెట్టాడు. దేవుడు లేడని కనపడతలేడేమో కానీ ప్రతి నిమిషము గమనిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు. ఈయన ఎవరు లేడు అనుకున్నాడు, నన్ను ఎవరు చూసలేదు అనుకున్నాడు. కానీ ఒక దినం 2 సంవత్సరాల తర్వాత ఉన్నట్టు అక్కడ ఏం చేశాడో చెప్పాడు వచ్చి ఆ ప్రవక్తకు చెప్పాడు. ఆయన వాడు ఇట్లా చేశాడు, నీవు ఈ మాట చెప్పడానికి అన్నాడు. భయం లేకుండా ఆ ప్రవక్త కూడా వచ్చి భయం లేకుండా వచ్చి చెప్పినాడు, ఆ మనుషుడు నువ్వే ఉంచాడు. ఉనికి దేవుడి మందిరానికి వెళ్ళిపోయి ఎంత అది గుడ్డ పెట్టుకున్నాడు. ఏడిస్తే అది మొత్తం నడిచిపోయింది. పిడితే నీళ్ళు వస్తుంది. అంత ఏడు పేడ్చినాడు. దేవుడి మందిరానికి వెళ్ళి భయపడినాడు. తన అధికారాన్ని కానీ తన యొక్క ఆభావాన్ని కానీ ఎంత మాత్రం కూడా ఆయన యూజ్ చేసుకోలేదు. దేవుని సేవకుడికి దేవుని మాట అంతే. అంటే ఆయనకు అధికారం ఉన్నా కానీ దాని మీద ఎంత మాత్రమో ఆధారం. దేవుడి న్యాయం నేర్పా ఉంటుంది. నేను అధికారిని దేవుని వాక్యంలో మరి దేవుడు ప్రేమ
క్షమిస్తాడు అని ఇట్లా సమర్థించుకునేటటువంటి ఒక జీవితము మనిషి కూడా న్యాయం అనిపిస్తుంది మనిషికి. అది ఎంత మాత్రమో దేవుడు నచ్చదు. దేవునితో నడవడం అంటే ఏమన్నాడు? న్యాయముగా నడుచుకుంటా కనికరమును ప్రేమించుట. కనికరాన్ని ప్రేమించాలంట. కనికరం కలిగి ఉండాలంటాం కానీ కనికరాన్ని ప్రేమించమని చెప్తారా? కనికరాన్ని అంటే ప్రేమిస్తాము అంటే మన జీవితంలో కనికరాన్ని హత్తుకొని ఉండాలా. కనికరం అనేది లోపల. కాబట్టి అలాంటి కనికరం, ఎలాంటి కనికరం ఉంది ఆయనకు? ఒక వ్యక్తి వచ్చినాడు, చీపో దుర్మార్గుడా నరహంతకుడా, రెండవ సమయంలో 16వ చూస్తే చీపో నరహంతకుడా అంటే ఏమంటాడు తెలుసునా? పక్కన ఒక బాడీ గార్డ్స్ ఉన్నారు ఆయనకు, రాజుకు. ఒక్క దెబ్బతో మనం చంపేస్తాను అంటే ఏమన్నా తెలుసా? ఒరే బాబు, నువ్వు నాకు విరోధం ఎందుకైతే అన్నాడు. నీ పక్షంగా ఉంటే నీకెక్కడ విరోధం అవుతారే? నీ పక్షంగానే నా వ్యక్తిని చంపేస్తానంటుంటే నాకు విరోధం అవుతా అంటావేమి అంటే శత్రువు అంత ద్వేషిస్తూ ఉంటే ఆయన మీద ఏమో ప్రేమ ఉంది. ఆయన ఏమో దొరుకుతున్నాడు. అరే బాబు, నువ్వు ఈ సమయంలో నువ్వు నాకు శత్రువు అవుతావా అంటాడు. అరే నీకు శత్రువును నేను ఖండిస్తానంటే నేనెట్లా నీకు శత్రువు అవుతాను అనాలి. కానీ అది కాదు, నోరు మూసుకోనండు. దేవుడు నాకు అనుమతించినాడు, నేను దీన్ని భరించాలా. అంతేగాని నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయొద్దు. దేవుడి శిక్ష నా మీదకి వస్తుంది, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. దేవుడి శిక్షను కూడా సంతోషంతో అంగీకరించేటటువంటి ఒక మనస్తత్వం నేను దేవుడికి ఇష్టడుగా. అంటే ఆనోపుకి ఇన్ని సంగతులు మనం చూడలేము, కానీ దేవునికి ఇష్టడుగా ఉన్నాడని దానికి ఇప్పుడు ఈయన నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కనికరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ శత్రువును ఆయన తిట్టినాడు, రాళ్ళతో మట్టి చల్లుతున్నాడు మీద. దేవుడు సిమి అనేవాడు వచ్చి మట్టి చల్లుతున్నాడు మీద, రాళ్ళు చల్లుతున్నాడు. అట్లా చేస్తూ ఉంటే ఈ పక్కన బాడిగాడు రాజా చీపో నరాంతకుడు అంటున్నాడు. ఆ మాటలన్నీ వింటున్నాడయ్యా, నీ పక్షంగా నేను ఆ వ్యక్తితో యుద్ధం చేస్తానంటే నేనేమంటాడు? ఒరే బాబు, నీవు నాకు శత్రువు అయితే రా అన్నాడు. వాడు భయపడ్డాడు. పక్కతో లేనాడు. అంటే కనికరమును ప్రేమించడం అంటే ఏంటి? కనికరమును ప్రేమించడం అంటే ఏంటి? శత్రువు పక్క నుంచి హృదయం బద్దలైనట్లుగా హింసిస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దావీదు ఆయనకి ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు అంటే ఎట్లా భరిస్తాడో నన్ను ఎట్లా భరిస్తాడో చూద్దామని చూస్తున్నాడు. అట్లా నన్ను మోస్తాడా లేదా, నాతో నడుస్తాడా లేదా, నా అడుగు వేస్తాడా లేదా చూస్తున్నాడు. ఎవరికి తెలుస్తుందండి? అరే నీ పక్షంగా కొట్టరావని కన్ను రావని అంటాం మనమైతే. ఆయన అంటాడు, సేరిగ కుమారులారా, నాకును మీకును ఏమి పొద్దు, ఈ సమయంలో మీరు నాకు శత్రువులు అవుతారా అన్నాడు. కాబట్టి ఇది దేవుడితో ఎందుకు చెప్తున్నానంటే, దేవుడితో నడవడం అంటే ఏంటి అనే విషయము మనం గమనించాలి. ఎట్లా నడుచుకుంటాడు దేవుడితో? ఎట్లా నడుచుకుంటాడు? న్యాయము విధిస్తే న్యాయానికి తల వంచినాడు. నీ మీదికి శిక్ష వస్తుంది 4 గంటల అంటే ఓకే, రైట్. శత్రువు వచ్చి శపిస్తా ఉంటే వదిలేసేయమండి అనేమనద్దు, పని తాకదు, శపించని వాడిని ఏమన్నాడు? వాడిని శపించని అన్నాడు. శపించని, వాని ఇష్టం వచ్చినంత శపించని. వానికి ఇష్టం వచ్చినట్టు మట్టి నా మీద వేయి, వాని ఇష్టం వచ్చిన రాళ్ళు నా మీద వేయి. రాళ్ళని తప్పించుకుంటే పోదాం, మట్టిని తప్పించుకుంటా పోదాం అంతే. కానీ వాడిని ఆటకు మనసు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు పెట్టారా? దేవుడితో నడవడం అంటే ఏమిటి? ఇలాంటి మనుషులు, ఈ మనుషులు అనేకమైన సంగతులు ఉన్నాయి. మామూలు వ్యక్తి కాదు. ఇట్లాంటి మనసు ఎవరికి ఉంటుంది? అసలు ఎవరికి ఉంటుంది ఇట్లాంటి హృదయం? ఎవరికి ఉంటుంది ఇట్లాంటి మనసు? అందుకే అంటాడు, దావీదు నా ఇష్టానుసరుడైన
మనుషుడు అని ఎందుకు చెప్పినాడంటే దేవుడు పెట్టిన ప్రతి పరీక్షకు మనుషుడిగా తనలో బలహీనతలు ఉన్నాయి, మనుషుడిగా తనలో లోపాలు ఉన్నాయి. అయినా కానీ దేవుడు ఎట్లా పిండినా ఆయన చేతుల్లో నలగడానికి ఇష్టపడ్డాడు. దేవుడి చేతుల్లో నలిగిపోవడానికి ఇష్టపడ్డాడు. నలిగి ముద్ద కాకపోతే రొట్టె కదా అమ్మ, మట్టి రొట్టె ఆ గింజలు తెలిసిపోయి మళ్ళీ ఇసిరి పిండి చేసి అంతతో ఊరుకోక నీళ్లు పోసి పిసికి దాన్ని పిసికి 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 ఏం చేస్తున్నావు? కొట్టి 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 ఏం చేస్తున్నావు? పొయ్యిగా మంటలు పెట్టి కాల్చేస్తున్నావు దాన్ని కదా. ఏమని అంటుంది అది? ఏమంటుందా? అది ఎందుకు పుట్టింది భూమి మీద? నీ ప్రాణంలో లీనమై నిన్ను జీవింపజేసేదానికి పుట్టాను నేను అని దాని అర్థం ఉంటాను. దేవుడి చేతులకు అట్లా అప్పగించుకున్నాడు. అయ్యా నీ చేతిలో నేను ఒక పాత్రని, నీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను వాడుకో. నీకెట్లా వస్తే అట్లా, నీవే రకంగా నన్ను మలచిన, నీవేమి చేసుకున్నా దేవా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే యోగము వచనాలు మీకు చూపించి ముగించేస్తాను. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధలు ఎంత మాత్రము చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పి యాజకులు ధర్మశాస్త్ర విధులను నేర్చుకొని వాటిని అనుసరించాలా, వాటిలో నడుచుకోవాలి. అది దేవుడు. ఇంకేంటి? దేవుడు మనకు కనబడు, కానీ ఆయన ఉద్దేశములన్నీ కూడా దేవుని గ్రంథంలో పొందుపరిచాడు. ఆయన కనబడు కానీ దేవుని ఉద్దేశములన్నీ దేవుని గ్రంథంలో పొందుపరిచాడు. తన సంకల్పంలోనే దాంట్లో పెట్టాడు, ఉద్దేశం అంతా చెప్పినాడు, అడ్రస్ ఇచ్చినాడు. ఆయన దగ్గర పోయినా కదా, అడ్రస్ ఉంటే మనకు లేకుండా పోవచ్చు. అడ్రస్ ఉంటే కరెక్ట్గా మన దగ్గర లొకేషన్ కరెక్ట్గా ఉంది అనుకోండి, ఎవరు అవసరం లేదు. లొకేషన్ పెట్టమని అడుగుతారు, లొకేషన్ పెట్టండి అంట. లొకేషన్ కరెక్ట్గా ఉంది, లొకేషన్ పంపించినాడు, లొకేషన్ ఇచ్చినాడు. దేవునికి ఇష్టడై నేను అతడు దేవునితో నడిచిన కనుక అతడు లేకపోయినాడు, పోయినాడు, తీసుకెళ్ళి రా ఇదంతా ఇదే త్రోవ. 35 నడువుడి త్రోవ ఇదే, కుడి తట్టైనను ఎడమ తట్టైనను తెలియని ఇదే త్రోవ. దీంట్లో నడుచుమని ఒక శబ్దము వెనుక నుండి వినపడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ద్వారా ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, ఎవరు దేవుని వాక్యము చేత నిర్మించబడుతూ ఉంటారో, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వాక్యం చేత కట్టుకుంటున్నారు, ఆ వాక్యాన్ని తీసుకొని మాట్లాడుతుంటారు మనతో. అది దేవునితో నడవడం అంటే ఇప్పుడు ఈయన ఏమి ఆధారం చేసుకొని
అట్లా వేసుకుంటాడు కదా. ఒక శత్రువును యేసుప్రభు అంటే శత్రువులను ప్రేమించమని మనకు చెప్పాడు. ఆయన ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్తాడు కదా, నీ శత్రువులను ప్రేమించమని చెప్పాడు యేసుప్రభు. ధర్మశాస్త్రం ఏముంది? తప్పులు చేస్తే శిక్షించాలంటుంది. కానీ యేసుప్రభు నేను మీతో చెప్పున్నదేమనగా పంట మొదలుపెట్టి ఏమంటాడు? నీ శత్రువులను ప్రేమ యేసుప్రభు చెప్పాడు. మరి ఆయనకి ఎవరు చెప్పారు? యేసుప్రభు ఉన్నాడు. అప్పుడు ధర్మశాస్త్రము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని హృదయంలోనికి చొచ్చుకొని పోయి ఆయన యొక్క ఆలోచనలు ఎలాంటి తలంపులు ఆయనలో ఉన్నాయో పసిగట్టిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు. అందుకంటే చెప్పగలుగుతాడు. అందుకే దావీదు దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా చాలా దావీదు కంటే బలమైన మనుషులు ఉన్నారు. శేరియా కుమారులారా, మీరు నాకంటే బలవంతులని రెండు చేతులు జోడించి చెప్పినాడు వాళ్ళకు. తనకంటే గొప్ప బలవంతులైన వాళ్ళు ఉన్నారు. రెండు చేతులు జోడించి చెప్పాడు, అయ్యా శేరియా కుమారులారా, మీరు నాకంటే చాలా బలవంతులు. మరి అంత బలవంతులను దగ్గర పెట్టుకొని కూడా ఆయన ముందుకు ఎవరు కూడా వెళ్ళడానికి భయపడినారు. ఎందుకంటే ఆయన దేవుని హృదయంలోనికి చొచ్చుకొని పోయిన వ్యక్తి ఎప్పుడు ఏ రీతిగా ఉంటాడో ఎవరికి అర్థమయ్యేది కాదు ఆయన జీవితం. ఎందుకంటే ఆ దేవుని మనసును వాక్య అందుకే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రములు ధ్యానించాడు. ఆ 119వ కీర్తనలో ఆ ధర్మశాస్త్రం గురించి ఎన్ని సంగతులు చెప్పాడో అమానుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము చేత నడుచుకోవాలి. దేవునితో నడవడం అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ ప్రతి చోట నీకు వాక్యం ఉండాలి. ప్రతి మాట పక్షి గారు నేర్పించింది అదే. ఈ వాక్యాలన్నీ ఎక్కడ చూసినా ఎవరిలో పోతే ఎక్కడ చూసినా వాక్యాలే ఉంటాయి. ఎక్కడ చూసినా వాక్యాలే ఉంటాయి ప్రతి చోట. ఇక్కడ కొన్ని వాక్యాలు రాసి ఒక సహోదరు చెప్పింది. ఇక్కడ ఉన్నప్పుడు ఒక డాక్టర్ అమ్మ ఓ వాక్యం చూసిందంట. ఆ వాక్యం చూసి ఆమె పుస్తకంలో వాక్యం చూసిందంట. ఆమె 40 ఏళ్ళ వయసుతో ఉన్నాయనుకో, ఇక్కడ పేరు చేసేదానికి వచ్చింది. నేను ఇంతకాలమైంది నేను సర్వీస్ పెట్టి నేను పాస్ అవుతానా లేదా అనేది ఆమె అనుకుందట. అక్కడ వాక్యము నేను ఇక్కడ అన్ని ఇంతకుముందు ఈ పిల్లర్స్ అన్నిటి మీద వాక్యాలు ఉండేవి. అక్కడైతే క్రీస్తే విజయము అని ఒక మాట ఉందట. ఆ మాటతో ఉందని క్రీస్తే విజయము అన్నది. ఆ క్రీస్తే అనే విజయం చదువుకొని ఎవరు చెప్పలేదు. ఆమె పాస్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్న బ్రదర్ నాకు ఈ వాక్యం విజయం ఇచ్చింది. నేనేం చదవలేదు, నేను చదవంతా మర్చిపోయి ఇప్పుడు డాక్టర్ గురించి చేస్తూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి నా యొక్క మరి ఎంబీబీఎస్కు విలువలేదని చెప్పేసి బీ చేసేదానికి వచ్చాను. నేను చదవంతా మర్చిపోయినా. ఇప్పుడు ఏం చదవాలో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ రోజు నేను మందిరానికి వస్తే ఈ వాక్యం నాకు కనపడింది. ఆ వాక్యం నాతో మాట్లాడింది, క్రీస్తే విజయం అని. ఆ విజయం వైపు నేను విశ్వాసం వచ్చినా నేను విజయం సాధించిన బ్రదర్. ఈ వాక్యాలకు మీకు మన మందిరానికి ఎదురాడు కాదు, అవేద సావాసం. ఈ వాక్యం నన్ను విజయవంతరాలుగా చేసింది అని చెప్పిందా. ఇక్కడ దగ్గర సంగతి చెప్తున్నాడు ఎక్కడ ఉన్నప్పుడు. కాబట్టి మీరు దేవుని విన్నారా, దేవుని వాక్యం వల్ల మనిషిని నడిపిస్తుంది. ప్రతి చోట జ్ఞాపకం చేస్తాడు, ప్రతి చోట నడిపిస్తాడు. అందుకే చెప్తున్నాను. కాబట్టి ఇంకా ఒక వాక్యం చూద్దాము. యోహాను సువార్తలోని 8:50 ముగించుకుంటాము. యోహాను సువార్త 8:50. అబ్రహాము చనిపోయింది కదా, నీ ఇతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయేది, నిన్ను నీవెవడవని చెప్పుకొంచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునే ఎడల నా మహిమ వట్టి. అది ఒక్కడు నా మాట గైకొని ఎడల చూసినారా ఏం చెప్తున్నాడు? ఒక్కడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణము. అది ఆనకు జరిగింది. అది దేవుని మాటను గైకొని
దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ దేవునితో నడిచాడు కనుక అతడు మరణము చూడకుండా కొనిపోబడినాడు. ఆయన మనకు ఎగ్జాంపుల్గా ఉంటున్నాడు. దేవుని నమ్మాడు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు, ఆ మాటతో నడుచుకున్నాడు, దేవునితో ఉండడానికి వెళ్ళిపోయినాడు, దేవునితో ఉన్నాడు. మనము కూడా ఈ భూమి మీద దేవుని వాక్యం చేత నడుచుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? నా మాట విని నా మాట గైకొనిన వాడు ఎన్నడూ మరణం రుచి చూడడు. వాడు నిరంతరం చూస్తాడు, నిరంతరం జీవించే జీవితం ఉంది. కాబట్టి దేవుడున్నారా? దేవుడితో నడుస్తున్నారా? భక్తిహీనత ఉంది, మానవ సంబంధమైనటువంటి న్యాయ విధులు ఉన్నాయి, మానవ సంబంధమైన జ్ఞానం ఉంది. అవి నీవు కల్పద్దు. దేవుడు చేయు, అందుకే అంటాడు, దేవుడు చేయు శిక్షను నీవు తృణీకరించొద్దు. ఆయన గద్దించినప్పుడు విసుకొద్దు. కాబట్టి దేవుడు గద్దిస్తాడు, ప్రేమిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను నడుస్తాడు, నిన్ను తీసుకొని వెళుతాడు. ఇలాంటి జీవితం జీవిస్తూ ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఏం చేయమన్నాడు? ఏం చెప్పినాడు ఆయన జీవితంలో? లాస్ట్ మాట ఏంటి? యూదాపత్రికలు చదివాం కదా, ఏమి చేయడంట? భక్తిహీనముగా జీవించిన జీవితానికి దేవుడు వేరేలా పరిశుద్ధులతో వచ్చినప్పుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. నేను ఎందుకు చేస్తున్నాను ఇట్లా అంటే, నేను తీర్పులోనికి రాకూడదు, నేను తీర్పు గురి ఆకూడదని నేను దేవుడిని నమ్మాను, దేవుని వాక్యంతో నడుస్తున్నాను, దేవుని వాక్యంతో ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. అయితే నన్ను చూసి నేను ఇస్తున్నటువంటి సందేశం యథార్థమైంది కనుక భక్తిహీనులందరికీ తీర్పు తీర్చే దేవుడు నిర్ణయించాడు. దేవుడు మీరు కూడా ఇట్లా జీవిస్తే చనిపోతారు కనుక, తీర్పు గురవుతారు కనుక మీరు ఇలాంటి జీవితం జీవించకుండా నా వలే, నా ప్రవర్తన వలె నా వల్ల నడుచుకుని నేర్పించే ఒక పాఠం నేర్పించే వ్యక్తులుగా దేవుడు మనల్ని పెట్టాడు. కాబట్టి దేవుడు ద్వారా మనము ఎవరి మనుషులను బట్టి నడుచుకోవద్దు. సేవకుని బట్టి కాదు నడుచుకునేది, విశ్వాసాలను బట్టి కాదు నడుచుకునేది, ముసలి సేవకులను బట్టి కాదు నడుచుకునేది. పెద్ద ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెద్ద పెద్ద అనుభవజ్ఞులు, గడ్డపాలలే గాలి కొట్టుకుపోతున్న గడ్డి కోసం నేనేం చేస్తా అన్న దేవుడు. గడ్డపాలలు గాలి కొట్టుకుపోతాయో మనకు తెలియదు, కానీ గడ్డి పోసలు ఏం చేయలేదు. తుఫాను కానీ వరదలు కానీ గడ్డి పోసలు చూడండి, అవి మొత్తం తుఫాను చింత నాశనం చేసే, కానీ మళ్ళీ మరుసటి రోజు అనంత పోయిన తర్వాత మళ్ళా నిక్కపరుచుకొని నిలబడతాయి. అవి నిక్కపరుచుకొని నిలబడతాయి. గడ్డి పోసలే నువ్వు, కానీ నీవు జీవము గల దేవుని యొక్క జీవము నీలో ఉంది. గడపలను చూడొద్దు, గడపలను కానీ కొనుక్కోతే అన్నాడు, కానీ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, అవసరం లేదు. వద్దు, కానీ నీవైతే గడ్డి కోసమే అబ్రహాం అంటాడు, నేను అయ్యా దుమ్మును ధూళిని అన్నాడు. దుమ్ము ధూళి గాలి కడుపుకోతా, కానీ అబ్రహాం మాత్రము దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దుమ్ము కావచ్చు, ధూళి కావచ్చు అంటే తగ్గింపు. అందుకే అంటున్నాడు కదా, దీన మనసు కలిగి నీ దేవుని ఎంత మిగతా గ్రంథంలో చదివాం కదా, దీన మనసు కలిగి నీ దేవుని ఎంత ఇవన్నీ అనుసరిస్తూ ఏం చేయాలంట? దీన మనసు. యేసు లూకాసు వార్తలో ఇంకొక మాట చెప్పాడు, మీ జ్ఞాపకం ఉంటే ఆ మాట తీసి చూడండి. ఏం మాట అంటే, నేను మీరు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులమని చెప్పండి అన్నాడు కదా. ఉన్న ఆ మాటతే లూకాసు వార్త జ్ఞాపకం లేదు, మాట మాత్రం జ్ఞాపకం ఉంది. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత ఏం చెప్పాలంట? అదే దీని
మనసు కలిగి నడుచుకోవడం అంటే. ఆజ్ఞాపించిన వాళ్ళు చేసిన తర్వాత ఏం చేయాలా? మేము నిష్ప్రయోజనమైన దాసులము, నీవు చెప్పినవి చేసినాము కానీ ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నాయని చెప్పారు. చెప్పండి మీరు, అట్లా చెప్పండి అన్నాడు. దేవుడు ద్వారా అరటిగా దేవుడిని తెలుసుకుంటూ దీనులుగా విధేయులుగా అన్ని నెరవేరుస్తూ దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ కిందికి వంగే వారంగా తగ్గించుకునే వారంగా చెట్టు నిండగా చెట్టు మామిడి అయిపోయి ఆ సందున కాయబట్టిన మామిడి చెట్టు చూడండి ఎక్కడ అది చూశారు ఎప్పుడన్నా? బాగా కిందికి అమ్ముతుంది. మన జీవితం సంపూర్ణమైనటువంటి ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ వంచుకొని తల వంచుకొని తగ్గించుకొని దేవుని నడుచుకోవడమే దేవుడికి ఇష్టమైన జీవితము. ఒక దినం ఆ ఇష్టలను ఆయన దగ్గర పెట్టుకుంటాడు. కాబట్టి ఈ సందేశం మనము పరుగపరుచుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించుకున్నాం. క్షమించండి అన్నగా కూడా సంఘం కూడా ఆయన అన్నసరం కంటే చాలా సార్లు తీసుకున్నాను, క్షమించాలని ఆలోచిస్తాను. ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. స్టార్ట్ చేసి ప్రార్థన 10 నిమిషాలు పరీక్ష ఆత్మీయమైన వెలుగులో పరీక్ష చేస్తుంది. సేవల తండ్రి, యోగుల దేవ, మహోన్నత పరిస్థితుల్లో ఈ బంగారు పాలకులుగా ఆశను తీసుకొచ్చి మా పితరుల జీవితాలు స్వభావమే మానవ దేవుడితో నడిచి ఆయన ఆత్మీయ విషయాలు ఆయన దేవుడికి భయపడుతూ ఆయన మరి దావీదు వల్ల హృదయానుసారంగా జీవించాలని కోరుతూ ఇష్టపడిన వాక్యం అంతా జీవితం పరిభజనలు ప్రార్థిస్తూ ఆ స్థాయిలో ఈ రక్తపోషణ కోరుకుంటూ ఈ శరీరం రక్తం అదే రీతిగా ప్రార్థన పూర్వకంగా